కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 55వ సంచికలో ఈ వారం వ్యక్తి, ఈ వారం స్ఫూర్తి. క్రిందటి 2 సంచికల నుంచి ప్రాంతీయ భాషా చిత్ర దర్శకుడైనప్పటికీ ప్రపంచ స్థాయి దర్శకుల సరసన స్థానం సంపాదించుకున్న అరుదైన ప్రతిభాశాలి సత్యజిత్ రే గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంచికలో కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. 2-3 సార్లు ఇంతకుముందు చెప్పానండి, సత్యజిత్ రే సినిమా జీవితం ఒక మహాసముద్రం, విశాలమైన ఆకాశం. దానిని సమగ్రంగా విశ్లేషించడానికి కొన్ని గంటలు, కొన్ని వారాలు, కొన్ని సంవత్సరాలు సరిపోవండి. అందుకనే సత్యజిత్ రే సినిమాల గురించి అధ్యయనం చేయడానికి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కూడా పీఠాలు నెలకొల్పి ఆయన సినిమాలని పాఠ్యాంశంలో గ్రంథాలుగా చేర్చి దాని గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు కాదు, గత 60 సంవత్సరాలుగా. అంత లోతైనది సత్యజిత్ రే సినిమాల గురించినటువంటి విశ్లేషణ. అందువల్ల అదంతా మనం చర్చించుకోలేము. కాబట్టి మనకున్నటువంటి పరిమితమైన సమయంలో వీలైనంత వరకు సత్యజిత్ రే గారి వ్యక్తిగత జీవిత విశేషాలు, ఆయన విజయం సాధించడానికి పడినటువంటి ఇబ్బందులు, విజయం సాధించాక ఆయన సినిమాల్లోని కొన్ని ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటున్నాం. క్రిందటి 2 సంచికల్లో ఏం మాట్లాడుకున్నామో ఒకసారి క్లుప్తంగా సమీక్షించుకున్నాక ఈ వారం కార్యక్రమంలోకి వెళదామండి. సత్యజిత్ రే బెంగాలీ. ఆయన 1921 మే 2వ తేదీన జన్మించారు. వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు ఇద్దరూ కూడా సాహిత్యంలో చాలా అభిరుచి ఉండడమే కాకుండా ప్రవేశం కూడా ఉన్నవాళ్ళు. వాళ్ళ తాతగారికి ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. దాన్నే వాళ్ళ నాన్నగారు కూడా కొనసాగిస్తూ వచ్చారు. సత్యజిత్ రే పుట్టడానికి 6 సంవత్సరాల ముందు వాళ్ళ తాతగారు చనిపోయారు. సత్యజిత్ రే జన్మించిన 2 సంవత్సరాలకు వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. వాళ్ళ అమ్మగారు ఈ కుర్రాన్ని తీసుకుని వాళ్ళ మేనమావ గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆయన ఒక ఉమ్మడి కుటుంబంలో ఆయన పెరగడం ప్రారంభించారు. హై స్కూల్ చదువు అయిపోయాక కాలేజీకి వెళ్ళారు. హై స్కూల్లో ఉండగానే ఆయనకి హాలీవుడ్ చిత్రాల మీద, అలాగే పాశ్చాత్య సంగీతం మీద కూడా ఆసక్తి అంటూ పెరిగింది. అదే ఆయన కాలేజీలో కూడా కొనసాగింది. కాలేజీలో ఆయన ఎకనామిక్స్ చదువుకున్నారు. కానీ కాలేజీ అయిపోగానే మామూలు ఉద్యోగం కంటే కూడా ఆయన చిత్రకారుడిగా వెళదామనుకున్నారు. నిజంగా చిత్రకళలో ఆయన ఎప్పుడూ కూడా శిక్షణ తీసుకోలేదు. కానీ తండ్రి గారి దగ్గర నుంచి, తాతగారి దగ్గర నుంచి సహజంగానే ఆయనకు బొమ్మలు వేసేటటువంటి అలవాటు ఉంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు డిగ్రీ లేకుండా చిత్రకారుడిగా అవ్వడం కంటే కూడా డిగ్రీ తెచ్చుకుంటే బాగుంటుంది అని సత్యజిత్ రేని రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గరికి శాంతినికేతన్ పంపించారు. అక్కడ ఆయన 2 సంవత్సరాలు చిత్రకళలో శాస్త్రీయంగా శిక్షణ పొందాక వెనక్కి వచ్చేసి ఒక బ్రిటిష్ కంపెనీలో, అడ్వర్టైజింగ్ కంపెనీలో జూనియర్ విజువలైజర్గా ఉద్యోగంలో చేరారు. ఆ ఉద్యోగంలో దాదాపుగా ఆయన 13-14 సంవత్సరాల పాటు కొనసాగారండి. ఆ ఉద్యోగంలో ఉండగానే బెంగాలీలో ప్రచురించబడేటటువంటి పుస్తకాలకి ముఖ చిత్రాలు వేసేటటువంటి అవకాశం వచ్చింది ఆయనకి. ఆ ముఖ చిత్రాలు వేసేటటువంటి పుస్తకాలను చదివేటటువంటి అవకాశం అప్పుడు కలిగింది. నిజానికి ఆయనకి 25 సంవత్సరాలు వచ్చే వరకు బెంగాలీ సాహిత్యంతో అంతగా పరిచయం లేదు. పుస్తకాలు పూర్తిగా చదివి కానీ బొమ్మలు వేయకూడదు కాబట్టి ఆ విధంగా ఆయనకి బెంగాలీ సాహిత్యం మీద ఆసక్తి పెరిగింది. ఆ క్రమంలో ఆయన పథేర్ పాంచాలి అని ఒక నవల చదవడం సంభవించింది. ఆ నవల చదివాక ఆయనకి ఇది సినిమాగా తీస్తే బాగుంటుంది అనిపించింది. సినిమాల మీద ఆసక్తి ఎలాగూ అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి సినిమా పుస్తకాలు చదవడం, అలాగే మిత్రులతో కలిసి ఫిలిం క్లబ్ని స్థాపించి విదేశీ చిత్రాలను ప్రదర్శింపచేయడం, ఇలాంటి అలవాట్లన్నీ ఉన్నాయి. కాబట్టి సినిమా నిర్మాణంతో ప్రత్యక్షమైనటువంటి అనుభవం లేకపోయినా, పరిచయం లేకపోయినా సినిమా తీద్దాము అనే ఆలోచన ఆయనకి దాదాపుగా 30 సంవత్సరాల వయసులో వచ్చింది. ఆ పథేర్ పాంచాలి నవలని ఆయన సినిమా స్క్రిప్ట్ లాగా రాసుకోవడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే ఆయనకి విదేశాల నుంచి వచ్చినటువంటి కొంతమంది దర్శకులు పరిచయం అవడం, వాళ్ళు కూడా ఆయన రాసుకున్న స్క్రిప్ట్ని, ఆయన వేసుకున్న స్క్రీన్ ప్లేని చూసి అభినందించడం, ముందుకు వెళ్ళమని ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ జరిగినాయి.
ఆయనకి 30 సంవత్సరాల వయసు నుంచి 35 సంవత్సరాల వయసు వచ్చే వరకు దాదాపుగా 1950 నుంచి 55 వరకు 5 సంవత్సరాల పాటు ఆ పథేర్ పాంచాలి చిత్రాన్ని ఒక రూపానికి తీసుకురావడానికి, విడుదల చేయడానికి ఆయన కష్టాలు పడ్డారు. అవన్నీ కూడా క్రిందటి వారం మనం సవివరంగా తెలుసుకున్నాం. చిట్ట చివరికి అన్ని ఆటంకాలని, అవరోధాలని ఎదుర్కొని ఆయన ఎవరి దగ్గర కూడా సినిమా నిర్మాణంలో పని చేయకపోయినప్పటికీ మొట్టమొదటి చిత్రంతోనే అంతర్జాతీయ దర్శకుల ప్రశంసలను పొందడమే కాకుండా దాదాపుగా 12 అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు ఆయన మొట్టమొదటి సినిమా పథేర్ పాంచాలి తోటి. ఆ చిత్రం 1955 ఆగస్టు 26న విడుదలైంది. ఇంకొక సన్నివేశం కూడా చెప్పాను క్రిందటి వారం. ఆ సినిమా విడుదలై 6 వారాల తర్వాత కలకత్తాలోని ఒక థియేటర్ నుంచి పక్కకు తీసేస్తున్నప్పుడు ఆ తరువాత ఆ థియేటర్లో ప్రదర్శించబోయే చిత్రం యొక్క నిర్మాత ఎస్ఎస్ వాసన్, జెమినీ వాసన్ అనేవాళ్ళు. ఇది 1955లో జరిగిందండి. అప్పటికి జెమినీ వాసన్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రముఖుడైన వ్యక్తి. ఆయన స్వయంగా సత్యజిత్ రే ఇంటికి వెళ్లి మీ పథేర్ పాంచాలి సినిమాని చూశాను, ఇంత అద్భుతమైన సినిమా అని తెలిస్తే గనక నా సినిమా విడుదల చేసి ఉండేవాడిని కాదు అని ఆయన సత్యజిత్ రేని ప్రత్యక్షంగా అభినందించారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా కూడా సత్యజిత్ రేకి ఆ పథేర్ పాంచాలి సినిమా పరంగా బోలెడన్ని ప్రశంసలు, గుర్తింపు లభించింది. మొట్టమొదటి చిత్రంతోటే అలాగా అంతర్జాతీయంగా అంత పేరు తెచ్చుకోవడం అనేది బహుశా ఏ ఇతర భారతీయ చిత్ర దర్శకుడి విషయంలోనూ జరగలేదు అంటే అతిశయోక్తి ఏమాత్రం లేదండి. ఆయనకు వచ్చినటువంటి ఆ పేరుని ఆయన జీవితాంతం నిలబెట్టుకున్నారు. 37 సంవత్సరాల చిత్ర జీవితంలో దాదాపుగా 36 సినిమాలు, డాక్యుమెంటరీలు, చిన్న సినిమాలు కూడా కలిపి నిర్మించారు. ఇది క్రిందటి వారం వరకు మాట్లాడుకున్నామండి. అసలు ఈ పథేర్ పాంచాలి సినిమాలో ఏముంది అంతగా ఆకర్షించడానికి? పైగా ఆయన ఆ సినిమాకి సబ్ టైటిల్స్ కూడా లేకుండా ఆయన అమెరికా పంపించారు. అమెరికాలోని చిత్ర సమీక్షకులు, విమర్శకులు అందరూ చూసి అత్యద్భుతంగా ఉంది అని ప్రశంసించారు. సబ్ టైటిల్స్ కూడా లేకుండా బెంగాలీలో తీసిన సినిమా, బ్లాక్ అండ్ వైట్, 1955లో. ఏముంది ఆ సినిమాలో? ఈ వారం ఆ సినిమా గురించి, అలాగే ఈ పథేర్ పాంచాలి సినిమాలో అపు అనేటటువంటి చిన్నపిల్లడి పాత్ర ముఖ్యమైంది. ఆ పాత్రని తర్వాత ఆయన 2 చిత్రాల్లో కొనసాగించి ఆ అపు జీవితాన్నే మిగతా 2 చిత్రాల్లో కూడా చిత్రీకరించారు. ఈ 3 సినిమాలని కలిసి అపు ట్రయాలజీ అంటారండి. ఈ 3 చిత్రాల యొక్క కథాంశము, ఆ కథలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, ముఖ్యంగా సత్యజిత్ రే ఈ కథల్ని తెరకెక్కించడంలో తనదైనటువంటి ముద్ర ఎలా వేశారు, ఏ అంశాలు ఇంతగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దర్శకుల్ని ఆకట్టుకున్నాయి, ఆ విషయాలు ఈ సంచికలో మాట్లాడుకుందామండి. ముందుగా పథేర్ పాంచాలి కథ ఏమిటో చూద్దాం. ఇది విభూతిభూషణ్ బందోపాధ్యాయ అనే బెంగాలీ రచయిత రాసినటువంటి, ఇదే పేరుతో రాసినటువంటి నవల పథేర్ పాంచాలి నవలకి ఇది సినిమా అనువాదం అని కూడా క్రిందటి వారం చెప్పుకున్నాం కదా. ఈ పథేర్ పాంచాలి నవల దాదాపుగా సెమై ఆటోబయోగ్రఫీ అంటారు. అంటే చాలా వరకు కూడా ఇది కొంచెం ఆత్మకథ లాంటిది. బహుశా ఆ విభూతిభూషణ్ బందోపాధ్యాయ జీవితం అయ్యుండొచ్చు, ఆయన చూసిన ఎవరి జీవితం అయినా అయ్యుండొచ్చు కొంతవరకు. అలాంటిది ఈ పథేర్ పాంచాలి నవల. ఈ నవల సమయం సుమారుగా 100 సంవత్సరాల క్రిందట, అంటే 1910 ప్రాంతాల్లో జరిగింది అనుకోవచ్చండి ఈ పథేర్ పాంచాలి కథని. ఆ రోజుల్లో బెంగాల్లో మారుమూల ఒక పల్లెటూరులో జరిగినటువంటి కథ. దిగువ మధ్య తరగతి కుటుంబం, నిరుపేద కుటుంబం అని చెప్పుకోవచ్చు. ఆ ఇంటి పెద్ద పేరు హరిహర్, ఆయన భార్య పేరు సర్వజయ, వాళ్లకు పాప పేరు దుర్గా. ఆ ఇంటి పెద్దకి ఒక అక్కయ్య లాంటి ఒక ముసలావిడ, 80 ఏళ్ల ముసలావిడ, ఇందర్ ఠాకురన్. ఈ 4 పాత్రలతోటి సినిమా మొదలవుతుందండి. ఇంటి పెద్ద, భార్య, చిన్న పాప, ఆ ఇంటి పెద్ద యొక్క అక్కయ్య, వీ 4 పాత్రలతోటి చిత్రం మొదలవుతుంది. చాలా నిరుపేద కుటుంబం. ఇతను పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు. అంటే ఏ దేవాలయంలోనో కాదు, ఇళ్లకు వెళ్ళి ఎవరికైనా కావాలంటే వాళ్ళకి మంత్రాలు చదివి పూజలు చేసి ఆ తద్వారా వచ్చేటటువంటి ఆ కొంచెం ఆదాయంతో ఆ చిన్న కుటుంబాన్ని పోషించడానికి విపరీతంగా కష్టపడుతూ ఉంటాడు.
భార్య సర్వజ ఇంట్లోనే ఉంటుంది. పాప దుర్గ 7-8 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి, కొంచెం చిలిపిగా ఉంటుంది, సహజ సిద్ధమైనటువంటి బాల్యంగా వచ్చేది. అలాగే ఆ ఇంటి పెద్ద యొక్క అక్కయ్య 80 ఏళ్ల ముసలావిడ ఇందర్, ఆవిడ సహజంగానే ముసలి వాళ్ళకి ఛాదస్తం అనుకుంటూ ఉంటాం కదా, తనకేదో స్వతంత్రంగా ఉండాలనుకుంటూ ఉంటుంది. ఎప్పుడు కోడలకి అంటే ఈ ఇంటి యజమానురాలికి ఆవిడకి చిన్న చిన్న తగాదాలు వస్తుంటాయి. తగాదాలు అనలేం కానీ సహజంగా పెద్దవాళ్ళకి మామూలు తరానికి ఉండేటటువంటి అంతరాలు ఉంటూ ఉంటాయి. ఇది నేపథ్యం అండి. ఈ నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఇతను ఏం చేస్తాడంటే, హరిహర్ ఊళ్ళో నుంచి బయట ఊళ్ళకి వెళ్ళి అక్కడక్కడ ఆయన పౌరోహిత్యం పనులవి చేసి అక్కడి నుంచి ఆదాయం సంపాదించుకుంటూ వస్తూ ఉంటాడు. ఇలాంటి చిన్న కుటుంబంలో ఒక బాబు పుడతాడు. అప్పు ఆ బాబు పేరు. ఆ బాబు పెరిగి ఒక 4-5 ఏళ్ల వయసు వచ్చేసరికి కథ ముందుకు జరుగుతుంది. ముందు సినిమా మొదలైనప్పుడు బాబు ఉండడు. సినిమా కొంచెం సమయం అయ్యేసరికి బాబు పుడతాడు. ఆ తర్వాత కథ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 5-6 సంవత్సరాలు ముందుకు వెళ్ళాక సినిమా మొత్తం ఎప్పుడు జరుగుతుందంటే, పాప వయసు 10 సంవత్సరాలు, బాబు వయసు 5-6 సంవత్సరాలు అనుకోండి. దుర్గా, అప్పు, తండ్రి హరిహర్, తల్లి సర్వజయ, ఇంట్లో ఉన్న వృద్ధురాలు ఇందర్, ఈ 5 పాత్రలతోటి కథ అంతా జరుగుతుందండి. కథలో ఏముంటుంది, తల్లి తండ్రినేమో ఎప్పుడు కుటుంబాన్ని పోషించడానికని తండ్రి ఎక్కడికో వెళ్ళి సంపాదించుకోవడం, తల్లి వచ్చిన దాన్నే జాగ్రత్తగా చేసుకోవడం, పిల్లల్ని పెంచడం, పిల్లల్ని స్కూళ్ళకి పంపించుకోవడం, ముసలావిడితోటి ఆ విసుగుని భరించడం, ఇలా జరుగుతూ ఉంటుంది. తల్లి తండ్రి ఆ విధంగా కుటుంబాన్ని పోషించడానికి నిత్యం సంఘర్షిస్తూ ఉంటారు. ఈ ముసలావిడేమో ఎప్పటికప్పుడు నాకు అది లేదు ఇది లేదు అనుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటుంది. వెళ్ళిపోయిన ముసలావిడిని పిల్లలు తీసుకొస్తూ ఉంటారు. అది రెండో కోణం. చిన్నపిల్లలిద్దరూ, దుర్గా, అప్పు, 10 ఏళ్ళు 6 ఏళ్ళు, అక్క తమ్ముడు. చిన్నపిల్లలకి సహజంగానే పల్లెటూళ్ళలో ఉండేటటువంటి చిన్న చిన్న ఆనందాలు అలాంటి వాటితోటి ఆ చిన్నపిల్లలు పెరుగుతూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా ఈ చిన్నపిల్లలు పెరిగేటటువంటి క్రమంలో చిన్న చిన్న ఆనందాలు అంటే, ఈ మిఠాయి అమ్ముకుంటే వచ్చేవాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా కొనుక్కుందాం అనుకోవడం, అది సాధ్యపడకపోవడం, అతని బండి వెనకాల పరిగెత్తడం, అలాగే ఏదో పెళ్లి ఊరేగింపు జరుగుతుంటే దాన్ని చూడడం, ఇలాంటి ప్రతి చిన్నది కూడా వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది. సహజంగానే అందరికీ బాల్యంలో ఉన్నట్లుగానే అలా పెరుగుతూ ఉంటారు. కొన్ని రోజులకి ఆ వృద్ధురాలు చనిపోతుంది. అంటే ఈ పిల్లలు సంతోషాలని చూస్తారు, చిన్న చిన్న సంతోషాలని, విషాదాన్ని కూడా చూశారు ఆ ముసలావిడ చనిపోవడాన్ని. నిజానికి ఆ ముసలావిడ ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఈ దుర్గా అన్న అమ్మాయి వెళ్ళి వెనకరా మా అమ్మాని తీసుకొస్తూ ఉంటుంది. అలాగే ఒకరోజు ఏమిటో రావటం లేదని బయట కూర్చుందని వెళ్ళి కదపబోయేసరికి అలా పడిపోతుంటుంది. అంటే ఆ ముసలావిడ మరణాన్ని కూడా చూశారు పిల్లలిద్దరూ. కథ ఇలా జరుగుతూ ఉండగా కథ చూస్తుంటే మనం ఆ కథలోకి వెళ్ళిపోతామండి. వాళ్లతో పాటుగా ఆ ఊళ్ళో తిరుగుతాం, వాళ్లతో పాటుగా ఆ పాడుబడిన ఇంటి చుట్టూతా మన చూపులు తిరుగుతూ ఉంటాయి. అంతగా దర్శకుడు ప్రతిభావంతంగా మనల్ని కథలోకి తీసుకెళ్లగలుగుతాడు. చివరిలో ఏమవుతుందంటే, ఈ కుటుంబ పెద్ద హరిహర్ ఒక 4-5 నెలల పాటు ఇంటికి రాడు. అంటే సంపాదించుకొద్దామని వేరే ఊళ్ళు వెళతాడు. ఈ ఊళ్ళో అప్పులు వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎలాగైనా ఎక్కువ సంపాదించుకుని వస్తే కనుక అప్పులు తీర్చొచ్చు అని 4-5 నెలల పాటు ఇల్లు వదిలి వెళతాడు. మధ్యలో ఉత్తరాలు రాయడానికి కూడా అతనికి వీలు కాదు. తల్లేమో ఇంటి దగ్గర చాలా కష్టాలు పడుతూ ఉంటుంది. 4-5 నెలలైంది, వెళ్ళిపోయాడు, ఏమయ్యాడు, ఇంతవరకు ఉత్తరం రాలేదు అనుకుంటూ ఉంటుంది. పిల్లల్ని పెంచుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఈ పాప వర్షంలో బాగా తడిసి వచ్చి జ్వరం వచ్చి పాప చనిపోతుంది, దుర్గా అన్న అమ్మాయి. తండ్రి ఏమో లేడు ఇంట్లో. అతను ఎక్కడో 4-5 నెలల తర్వాత ఒక ఉత్తరం రాశాడు, నేను వచ్చేస్తున్నాను, బాగా సంపాదించాను, బహుమతులన్నీ తీసుకుని వస్తున్నాను అని. అతని ఇంటికి వచ్చేసరికి పిలుస్తాడు పిల్లలిద్దరిని, దుర్గా దుర్గా అని. ఆ పాప పిలుపు వినపడదు, ఎందుకంటే చనిపోయింది కదా. సరే, ఇంట్లోకి వచ్చి భార్యను పిలిచి, చూడు నీ కోసం ఎన్ని తెచ్చానో అని ఒక్కటొక్కటే ఆ అమ్మాయికి ఇస్తూ ఉంటాడు. ఇదిగో మన దుర్గ కోసం చీర కూడా తీసుకొచ్చానని ఇస్తాడు. అది చూశాక ఇంకా ఆవిడ కుప్పకూలిపోతుంది. అంటే ఆ విధంగా కూతురు చనిపోయింది అని భర్తకి చెప్పిందనమాట. అదంతా విపరీతమైనటువంటి మెలో డ్రామా, సాగదీయడం, ఏడుపులు, పడబొబ్బలు అలాంటివి ఉండవండి. ఇంకా ఆ సంఘటన కూడా జరిగాక హరిహర్ ఇక ఆ ఊళ్ళో ఉండలేక అక్కడి నుంచి భార్యని కొడుకుని తీసుకుని ఎద్దుబండిలో బయలుదేరి కాశీకి ప్రయాణం అవుతాడు. అక్కడితోటి కథ ముగుస్తుంది. ఇదండి పథేర్ పాంచాలి కథలో ఉన్నది. కథగా చూసుకుంటే 5 పాత్రలో 2 చనిపోవడం, 3 ఊరు ఒడిచి వెళ్ళిపోవడం, అతి నిరుపేద కుటుంబం, ఊరి చివర పాడుపడిన ఇంట్లో ఉండడం, ఇలాగే ఉంటుంది నేపథ్యం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈ కథలో 3 కోణాలు కనపడతాయి. ఏది,
గృహ యజమానురాలు ఒకటి, పిల్లలిద్దరూ రెండోది, ముసలావిడ మూడోది. అలాగే ముసలావిడ చనిపోవడం, పాప చనిపోవడం, ఆ 2 మరణాలు కూడా ఈ కథలో ముఖ్యమైనటువంటి మలుపులు. ఈ కథ నిండా కూడా వెలుగు నీడలు, నిరుపేద జీవితాల్లో చిన్న చిన్న సంతోషాలు, కష్టాలు, కన్నీళ్లు, విసుగు, చిరాకు, ప్రేమ, అనుబంధాలు, అనురాగాలు, అన్ని భావోద్వేగాలు కూడా సత్యజిత్ రే చిత్రీకరించినటువంటి విధానం అద్భుతం. కథలో పాత్రలు నెమ్మదిగా ప్రవేశిస్తాయి. ఆ పాత్రలో ఏమిటి, వాళ్ళ యొక్క స్వభావం ఏమిటి, వాళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అనేది నెమ్మదిగా పెంచుకుంటూ ప్రేక్షకులకి దగ్గర చేసుకుంటూ వచ్చి కొంత దూరం అయ్యేసరికి ప్రేక్షకులకు పూర్తిగా ఆ పాత్రల మీద సానుభూతి కలుగుతుంది. అది అత్యద్భుతమైన చిత్రీకరణ అండి. ఏముంది ఈ సినిమాలో అంతమందికి నచ్చడానికి, సబ్ టైటిల్స్ లేకుండా వాళ్ళకి అర్థం అవడానికి ఏముంది అంటే, దీని గురించి అంతర్జాతీయంగా ఉన్నటువంటి విమర్శకులు కూడా ఏమి రాశారంటే, యూనివర్సల్ హ్యూమనిస్ట్ అపీల్, సార్వజనీనమైన మానవీయ కోణం ఉంది ఈ సినిమాలో. మనం చూస్తోంది నిరుపేద కుటుంబం అయినప్పటికీ కూడా జీవించడానికి, వాళ్ళు గౌరవంగా జీవించడానికి పడేటటువంటి తపన, కష్టం, చిన్నపిల్లలు ఆ పేదరికంలో ఉంటూ కూడా చిన్న చిన్న ఆనందాల కోసం వాళ్ళు ఎలాగా ప్రభావితం అవుతారు అన్నది, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా చూపించారండి. ముఖ్యంగా ఇందులో ఈ 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధురాలి పాత్ర ధరించిన ఆవిడకి నిజం వయసు కూడా 80 సంవత్సరాలే. ఆవిడ అంతకు ముందు ఆవిడ రంగస్థల కళాకారిణి. 50 సంవత్సరాల వయసులో నాటకాలు వేయడం మానేశారు. ఆవిడ నాటకాలు వేయడం మానేసిన 30 సంవత్సరాలకి ఆవిడకి 80 సంవత్సరాల వయసు ఉండగా సత్యజిత్ రే ఈ చిత్రంలో నిజంగానే 80 సంవత్సరాల వృద్ధురాలి పాత్ర ధరింపచేశారు. ఆవిడకి ఒక అంతర్జాతీయ ప్రదర్శనలో ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చిందండి ఇందులో ఆ వృద్ధ పాత్ర పోషించిన ఆవిడకి. ఇంకా ఈ సినిమాలో ఒక 2-3 దృశ్యాలు చూద్దాం. సత్యజిత్ రే యొక్క చిత్రీకరణకి అంతగా విమర్శకులందరూ మెచ్చుకోవడానికి పాత్రమైనటువంటి 2-3 దృశ్యాలు చూద్దామండి. దీంట్లో ఈ పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు స్కూల్కి వెళతారు. ఒక సైకిల్ మీద మిఠాయి బండి అతను మిఠాయిలు అమ్ముకుంటూ గంట మోగించుకుంటూ వస్తాడు. రోజు చూస్తూ ఉంటారు పిల్లలు. అక్క అడుగుతుంది తమ్ముడిని, అరే వెళ్ళి నాన్న అడిగి ఏమైనా కొంచెం పైసలు తీసుకురా, మనం కొనుక్కుందాము అని. ఈ పిల్లడు ఇంట్లోకి వెళ్తాడు. తల్లి కోపడుతుంది, అసలే డబ్బులు లేవు, నాన్నని ఎందుకు అడుగుతావు అని. పిల్లాడు ఒటి చేత్తో అప్పు బయటకు వచ్చేస్తాడు. అప్పు దుర్గా ఇద్దరు కలిసి మిఠాయిలు కొనుక్కోలేరు, అలాగని వదలలేరు. ఆ మిఠాయి బండి అతని సైకిల్ మీద వెళుతుంటే వీళ్ళిద్దరూ కూడా అతని సైకిల్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తారు. వీళ్ళ వెనకాల ఒక చిన్న కుక్క కూడా వీళ్ళతో పాటు వెళుతూ ఉంటుంది. అలా సైకిల్ బండి మీద వెళ్ళిపోయి మిఠాయిలు అమ్మే అతను, వెనకాల 2 పిల్లలు, వెనకాల కుక్క, ఈ ముగ్గురు అలా వెళుతుంటే వాళ్ళ నీడలన్నీ కూడా ఆ చెరువులో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి దృశ్యాలండి సత్యజిత్ రే సినిమాని మిగతా దర్శకుల కంటే, మిగతా సినిమాల కంటే విభిన్నంగా చూపించేది అతను చిత్రీకరించినటువంటి ఈ సున్నితమైనటువంటి చిత్రీకరణ, అందులో అంతర్లీనంగా కనిపించేటటువంటి కవిత్వం. ఇది సత్యజిత్ రేని మొదటి సినిమా నుంచి చివరి సినిమా వరకు కూడా ప్రత్యేకంగా నిలబెట్టగలిగింది. ఇంకా దీంట్లో ఇంకొక దృశ్యం ఏమిటంటే, ఈ హరిహర్ చిట్ట చివరిలో 4-5 నెలలు రాకుండా చివరిలో వచ్చి భార్యకి ఇవన్నీ తీసుకొచ్చానని చూపించేటప్పుడు ఎలా తీయాల దృశ్యాన్ని, భార్యాభర్తలు ఎదురుగుండా ఉంటే వెంటనే కనిపిస్తుంది భార్య మొహంలోని విషాదం. అలా కాకుండా ఇద్దరినీ కూడా మన వైపు, ప్రేక్షకుల వైపు అంటే కెమెరా వైపు నిలబెడతాడు. భార్య వెనకాల భర్త ఉంటాడు. అతను ఒకటొకటే తీసి భార్యకి అందిస్తూ ఉంటాడు. మనకిద్దరు మొహాలు కనపడతాయి, భర్తకు మాత్రం భార్య మొహం కనిపించదన్నమాట. అలా 2-3 బహుమతులు ఇచ్చాక ఇదిగో దుర్గకి చీర తీసుకొచ్చాను అన్నప్పుడు భార్య కొప్పుకోలిపోతుంది వెనక్కి. అప్పుడు చూస్తాడు భార్య ఏడుస్తోంది అన్న విషయాన్ని. ఇది అత్యద్భుతంగా చిత్రీకరించారండి సత్యజిత్ రే. నిజంగా ఆయనకి అది మొట్టమొదటి సినిమా అంటే ఏమాత్రం నమ్మబుద్ధి కాదు. అంటే ఎంత సృజనాత్మకత, ఎంత ఆలోచన ఉంటే ఆయన ఇంత ప్రతిభావంతంగా ఆ దృశ్యాన్ని చిత్రీకరించారో ఆలోచించండి. అలాగే ఇంకో అతి సున్నితమైన దృశ్యం ఏమిటంటే, కథ మధ్యలో ఈ చిన్నపిల్ల దుర్గా మా ఇంట్లో గొలుసు దొంగతనం చేసింది అని పక్కింటి ఆవిడొచ్చి వీళ్ళ మీద పొట్లాడుతుంది. అంటే తల్లి అంటుంది, లేదు దుర్గ ఎప్పుడు అలాంటి పని చెయ్యదు అని కూతుర్ని వెనకేసుకొస్తుంది. అంటే ఆ పక్కింటి ఆవిడ అంటుంది, నీకేం తెలుసు ఆ పిల్ల దొంగతనం, కూతురు అలాంటిదే, తల్లి అలాంటిదే అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ ఆ సంఘటన అయిపోతుంది. అది ఎందుకు చూపించారనేది మనకి తర్వాత కానీ అర్థం కాదు. ఆ పాప చనిపోయాక వీళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి కాశీ వెళదాం అనుకున్నప్పుడు
అప్పు ఆ ఇంట్లో ఉన్న తను ఆట వస్తువులన్నీ తీసుకుంటూ ఒక గూడు ఎక్కి చూస్తాడు. అక్కడ ఆ గొలుసు ఉంటుంది. అంటే నిజంగా పాపం ఆ దుర్గ ఆ గొలుసు తీసుకొచ్చింది పక్కాళ్ళ ఇంట్లో నుంచి. అయితే అది తల్లిదండ్రులకు చూపిస్తే మళ్ళీ ఏమవుతుంది అనుకున్నాడో ఏమో, కానీ అప్పు ఆ గొలుసుని నిశ్శబ్దంగా తీసుకెళ్లి బురుగుంట్లో విసిరేస్తాడు. అది ఒక్కసారి ప్రేక్షకుల హృదయాలను తడిచేస్తుందండి. అంటే అక్క మీద తమ్ముడికి అంత ప్రేమ ఉంది. చనిపోయాక కూడా అక్కకి ఏమాత్రం చెడ్డ పేరు రావడం ఇష్టం లేదు, తల్లిదండ్రులకు చెప్పకూడదని నిశ్శబ్దంగా విసిరేస్తాడు. ప్రేక్షకులు ఒకసారి హృదయం చెమర్చకుండా ఉండదండి ఆ దృశ్యం చూశాక. అలాగే అక్క బ్రతికున్నంత కాలం దుర్గ అప్పుకి తలదూవుతుంది, అతని మొహం కడుక్కోవడంలో సహాయం చేస్తుంది, ఇద్దరూ కలిసి తిరుగుతూ ఉంటారు. అలాంటిది ఒక్కసారి దుర్గ చనిపోగానే అతను ఒక్కడే తలదూవుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు, ఒక్కడే బయటికి వెళ్తాడు. ఆ తేడా వ్యత్యాసం తెలుస్తుంది అక్క ఉన్నప్పుడు లేనప్పుడు. అలాగే వాళ్ళిద్దరూ పోట్లాడుకుని అక్క తమ్ముళ్ళు మళ్ళా ఇద్దరూ రాజీ పడి ఊరు బయట పొలాల్లోకి పరిగెత్తుకెళ్తే ఒక ట్రైన్ వెళుతూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా వాళ్ళు రైలు చూడడం, ఆ చిన్న చిన్న ఆనందాలని, ఆ దృశ్యాలని అత్యద్భుతంగా చిత్రీకరించారండి. ఈ సినిమా మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది, చూడండి తప్పనిసరిగా. సబ్ టైటిల్స్ తో కూడా ఉంది దాంట్లోను. ఎప్పటికీ చూసినా కానీ ఈ సినిమా ఏమాత్రం పాత సినిమా అనిపించదు. కొంతమంది అన్నారట సత్యజిత్ రేని, ఏమండి ఈ సినిమా చాలా స్లోగా ఉంది, చాలా నెమ్మదిగా నడుస్తుంది అంటే ఆయన చెప్పారు, ఇది పల్లెటూళ్ళలో జరిగేటటువంటి కథ. 1910 సంవత్సరంలో పల్లెటూళ్ళలో జరిగేటటువంటి కథ, పల్లెటూరి జీవన విధానం అంత నెమ్మదిగా ఉంటుంది. దాన్ని ఫాస్ట్ గా యాక్షన్ సినిమాలాగా గబగబా తీయలేను కదా, అది ఒక కారణం. రెండో కారణం, ఆ నవలలో ఉన్నటువంటి మౌలికతని పోగొట్టకుండా ఉండడానికి నేను చేసిన ప్రయత్నం. నవల్లో ఆయన ఏం రాశారో దానికి భిన్నంగా నేను తీయకూడదు. ఆ ఒరిజినాలిటీని కొనసాగించడానికి చేసిన ప్రయత్నంలో కూడా మీకు నెమ్మదిగా అనిపించి ఉండవచ్చు. నిజానికి కథకి తగినటువంటి వేగంతోనే నడిపాను ఆయన చెప్పుకున్నారు. ఇంకొక విశేషం చెప్తానండి. ఈ సినిమా గురించి చెప్పబోతున్నానని తెలిసి ఒక శ్రోత ఈమెయిల్ ఇచ్చారు. అంటే ఈ సినిమా చూసేటప్పుడు ఏ ఉద్దేశంతో, ఏ దృక్పథంతో చూస్తే మనసుకు హత్తుకుంటుంది అనడానికి ఆ శ్రోత ఇచ్చినటువంటి ఈమెయిల్ ఉదాహరణ. ఆవిడకి చిన్నప్పుడు హై స్కూల్లో ఉండగా ఈ సినిమా చూపించారట. అయితే చిన్నపిల్లలప్పుడు ఎక్కువగా అర్థం కాలేదు. వాళ్ళు తలుపులేసే సినిమా చూపిస్తుంటే అబ్బాయి సినిమా ఎప్పుడైపోతుందో అనుకున్నాము, కానీ జీవితంలో కొన్ని అనుభవాలు ఎదురయ్యాక మళ్ళా ఇటీవల ఈ పథేర్ పాంచాలి సినిమాని చూసినప్పుడు నేను కళ్ళంటే నీళ్లు ఆపుకోలేకపోయాను. ఆ సినిమాలో అంత మానవత్వం, అంత నిజాయితీ, ఆ పేదరికపు జీవితంలోని వెలుగు నీడల్ని చూపించడంలో అంత ప్రతిభావంతంగా చూపించారు. ఇప్పుడు చూస్తే ఆ సినిమాని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా అంతటినీ కూడా పరిణితి ఉన్నటువంటి దృష్టితోటి ఈ సినిమాని చూస్తే అది హృదయానికి హత్తుకుంటుందండి. ఖచ్చితంగా ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి ఏమాత్రం చెలించకుండా ఉండలేరు. పథేర్ పాంచాలి సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమర్శకులు ఆ రోజుల్లో ఏమన్నారంటే, వన్ ఆఫ్ ది మోస్ట్ స్టన్నింగ్ ఫిల్మ్స్ ఇన్ మూవీ హిస్టరీ, రే ఈజ్ వెల్కమ్ జోల్ట్ ఆఫ్ ఫ్లెష్, బ్లడ్ అండ్ స్పిరిట్ అని ఒక ఆయన చెప్పారు. ఏ డీప్లీ బ్యూటిఫుల్ అండ్ ప్లెయిన్లీ పొయిటిక్ యాజ్ ఎనీ మూవీ ఎవర్ మేడ్, రేర్ అని చెప్పి ఇంకొక ఆయన అన్నారు. ఆయన సినిమాలకన్నిటికీ కూడా చాలా అరుదైనటువంటి ప్రశంసలు వచ్చాయండి. అది పథేర్ పాంచాలి సినిమాలో ఉన్నటువంటి కథ, ఆ సినిమా యొక్క ప్రత్యేకతలు. ఆ సినిమా అయిపోయాక సత్యజిత్ రే రాసుకున్నారు, ఈ సినిమా తీయడంలో బోల్డ్ అని పాఠాలు నేర్చుకున్నాను నేను. పుస్తకాల్లో చదివిన దానికి అక్కడికి వెళ్లి నిజంగా కెమెరాని పట్టుకుని తీయడానికి బోలెడంత వ్యత్యాసం ఉంది. నేను తీయడానికి వెళ్ళినప్పుడు అన్ని అనుమానాలే, కెమెరా ఎక్కడ పెట్టాలి. అలాగే నవలలోనేమో ఉదయము సాయంకాలము అన్నారు, ఉదయాన్ని ఎలా చూపించాలి కెమెరాలో, సాయంకాలాన్ని ఎలా చూపించాలి. అలాగే ఆ 80 సంవత్సరాల వృద్ధురాలితోటి ఫీలింగ్స్ సరిగ్గా వస్తున్నాయా లేవా అని చూసేటప్పుడు నేనేమో హాయిగా గొడిగేసు కూర్చుకుంటున్నాను, ఆవిడేమో ఎండలో ఉంటుంది. అలా కాదమ్మా, ఈ ఇంకా భావం ఇలా రావాలి అలా రావాలి నేను గంటసేపు చెప్పొచ్చు, ఆవిడేమో ఎండలో మాడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడ రాజీ పడాలి అనేది చూసుకోవాలి. అలాగే దుర్గ వర్షంలో తడిసేటటువంటి దృశ్యం ఉంది, అది ఒకవైపేమో కవితాత్మకంగా చిత్రీకరించాలి, రెండో వైపేమో ఈ వర్షం అయ్యాక పాప ఇంటికెళ్ళి చనిపోతుంది అని నాకు తెలుసు, ఆ భావం చెడకూడదు. ఇలాంటివన్నీ కూడా ఎలా చిత్రీకరించాలి అనేవి చాలా సవాళ్లుగా మారినాయి నాకు. కాకపోతే నా సాంకేతిక నిపుణుల సహకారంతో, నాకున్నటువంటి ఆ కొద్ది సృజనాత్మకతతోటి సినిమాని తీయగలిగాను. అందరికీ నచ్చింది, సంతోషం అని ఆయన తర్వాత వ్యాసంలో రాసుకున్నారు.
అదండి పథేర్ పాంచాలిలోని కథ, దానిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన దృశ్యాలు. నిజానికి ఆ గంటన్నర, గంట 50 నిమిషాలు అనుకుంటా ఆ సినిమాను. ఆ సినిమా గురించి మనం కొన్ని రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు అండి. ఒక్కొక్క దృశ్యాన్ని, ఆయన చిత్రీకరించినటువంటి ఒక్కొక్క షాట్ ని కూడా చాలా కూలంకషంగా చర్చించుకోవచ్చు మనం. ఈ సినిమా అయ్యాక ఆ సినిమా బాగా ఆడింది. కేవలం ప్రశంసలు అందుకోవడమే కాకుండా బెంగాల్లో కూడా ప్రేక్షకులందరినీ కూడా బాగా ఆకట్టుకుంది. ఆ బెంగాలీ గవర్నమెంట్ పెట్టుబడి పెట్టిందని చెప్పుకున్నాం కదా, వాళ్ళకు కూడా నష్టాలేమీ రాలేదు. ఈ సినిమా అయ్యాక ఇంకా సత్యజిత్ రే తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి పూర్తి కాలం సినిమా నిర్మాణంలో కొనసాగాలి అనుకున్నప్పుడు రెండో సినిమాగా ఏం తీయాలి అంటే, ఈ పథేర్ పాంచాలి నవలకి కొనసాగింపుగానే విభూతిభూషణ్ బందోపాధ్యాయ అపరాజిత అని ఇంకో నవలను రాశారు. సహజంగానే ఈ పథేర్ పాంచాలికి కొనసాగింపుగా ఈ అపరాజిత అనేటటువంటి నవలని సినిమాగా తీస్తే బాగుంటుంది అనుకుని సత్యజిత్ రే దాన్ని ఆ మరుసటి సంవత్సరమే సినిమాగా విడుదల చేశారండి. దాని పేరు అపరాజిత. అదే పేరుతోటి తీశారు. ఈ అపరాజిత నవల ఎలాగైతే పథేర్ పాంచాలికి కొనసాగింపో, సినిమా కూడా అలాగే ఈ పథేర్ పాంచాలికి కొనసాగింపు. అంటే అవే పాత్రలు కొనసాగుతూ ఉంటాయి. పథేర్ పాంచాలి ఎక్కడ ఆగిపోయింది? ఈ హరిహర్, సర్వజయ, అప్పు వీళ్ళు ముగ్గురు కూడా ఎద్దుబండెక్కి వారణాసికి ప్రయాణం అవడంతో అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఈ అపరాజితో సినిమా ఒక 10 సంవత్సరాల తర్వాత, అంటే 1920లో అప్పుకి కొంచెం వయసు వచ్చాక, అంటే 12-13 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది అనుకోండి, వయసు వచ్చినప్పుడు కథ ప్రారంభం అవుతుంది అపరాజితలో. అవే 3 పాత్రలు ఇందులో కూడా ఉంటాయి. వారణాసి వచ్చారు. వారణాసిలో ఇతనికి ఎక్కువగా ఈ పౌరోహిత్యం చేసేటటువంటి కార్యక్రమాలు దొరుకుతాయి. అక్కడ నది దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ పూజలు చేయించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని ఆ గంగా నది ఒడ్డున ఎక్కువ కార్యక్రమాలు దొరుకుతాయి, జీవనోపాధి ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో వారణాసి వచ్చారు వాళ్ళు. మన ముఖ్యమైనటువంటి పాత్ర అప్పు కదా. అప్పు సరదాగా ఆ ఏవో స్కూల్కి వెళుతూ ఉంటాడు, అక్కడ వారణాసి వీధుల్లో ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇలా ఓపెన్ అవుతుంది సినిమా అండి, ఈ అపరాజితో సినిమా. ఈ పాత్రలు కూడా పథేర్ పాంచాలి సినిమాలో ఇంటి పెద్దగాను భార్యగాను నటించినటువంటి ఇద్దరే ఈ సినిమాలో కూడా కొనసాగారు. అప్పు పాత్ర మాత్రం దానికంటే కొంచెం పెద్దది కాబట్టి వేరే అతను ఈ అప్పు పాత్ర వేశాడు ఈ అపరాజితో సినిమాలో. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఈ హరిహర్ నది ఒడ్డున ఎవరికో కర్మకాండలు అవి చేస్తాడు. అంతా అయిపోయి అతనికి బాగా నీరసం వచ్చి అక్కడ పడిపోతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంటికి తీసుకొస్తారు, ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడతారు. అతను జ్వరంతో బాగా ఇదైపోతూ రాత్రిపూట గంగా గంగా అని అంటూ ఉంటాడు. అంటే భార్య చెబుతుంది నది ఒడ్డుకు వెళ్ళి నీళ్లు తీసుకురా అని చెప్పి. అప్పు నది ఒడ్డుకు వెళ్ళి నీళ్లు తీసుకొస్తాడు. నీళ్లు తీసుకొచ్చి తండ్రి నోట్లో పోస్తాడు. తండ్రి అలాగే తల వెనక్కి వాల్చేస్తాడు, అంటే చనిపోయాడు అనమాట. ఇంకా ఆ హరిహర్ చనిపోయాక భార్య ఒక్కరితే ఉండలేదు కదా అక్కడ. ఆమె కొడుకుని తీసుకుని ఆ కలకత్తాకి దూరంగా, వారణాసికి దూరంగా ఏదో ఒక పల్లెటూరులో వరసకి అన్నయ్య అని అయ్యేటటువంటి అతను ఉంటే అతని దగ్గరికి వెళుతుంది. అక్కడ అప్పు, సర్వజయ ఆ మేనమామ దగ్గర ఉంటారు. ఆ మేనమామ అక్కడ పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు. అతను కూడా ఏంటంటే అప్పుని కూడా పౌరోహిత్యంలోకి తీసుకురావాలి అని ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఇతనికి చదువు మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది అప్పుకి. అప్పటికి 14-15 సంవత్సరాల వయసు వచ్చింది. తల్లితో చెబుతాడు, అమ్మ నేను ఈ పౌరోహిత్యం చెయ్యను, మామయ్యతోటి చెప్పు, నేను ఎలాగైనా చదువుకుంటాను అని. మరి చదువుకోవాలంటే డబ్బులు కావాలి. అందుకని తల్లి ఏమంటుందంటే, సరే అయితే నీ ఆసక్తిని మాన్చడం ఎందుకు, నువ్వు చదువుకోవడానికి వెళ్ళు, నేను మామయ్యతో ఏదో ఒకటి చెప్తాను, నేను ఎక్కువ పనిచేసి సంపాదిస్తాను అని తను కూడా సంపాదనలోకి వెళుతుంది. ఎవరి ఇంట్లో పని మనిషిగా చేరుతుంది. ఆ వచ్చిన డబ్బులతోటి కొడుక్కి చదువు కూడా చెప్పిస్తూ ఉంటుంది. 16 సంవత్సరాల వయసు వచ్చాక అతను కలకత్తాలో కాలేజీలో ఏదో అప్లై చేసుకుని అక్కడ నాకు స్కాలర్షిప్ వచ్చింది, అక్కడికి వెళ్ళి చదువుకుంటాను అని తల్లితోటి చెప్తాడు. మేనమామ చెబుతూ ఉంటాడు, నీకు ఇవన్నీ ఎందుకురా, ఈ చదువులు నేను శుభ్రంగా పౌరోహిత్యం చేసుకో, ఇవంతా కష్టం కదా, డబ్బులతోటి వ్యవహారం అని. కానీ చదువు మీద ఉన్న ఆసక్తితోటి తల్లిని ఒప్పించి అతను కలకత్తా వెళ్తాడు. తల్లికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇప్పటికే భర్త చనిపోయాడు, కూతురు చనిపోయింది, కొడుకు కూడా వెళ్ళిపోతానంటున్నాడు, తను ఒంటరి అవుతుంది, ఇలా అన్నయ్య పంచన ఉండాలి, తను కూడా ఎవరింట్లోనో పనిచేస్తుంది. వీటన్నిటితోటి కొంచెం ఆవిడ ఏకాంతంగా ఫీల్ అవుతుంది.
కొడుకుని వెళ్ళొద్దని అనలేదు, ఎందుకంటే మంచి భవిష్యత్తు కోసం వెళ్తున్నాడు కాబట్టి. ఆ విధంగా అప్పు తల్లిని ఆ పల్లెటూళ్ళలో వదిలేసి కలకత్తా వెళ్తాడు. కలకత్తా వెళ్ళాక అక్కడ కూడా అతని జీవితం అంతా సాఫీగా జరగదు, ఎందుకంటే చదువుకోవాలి అంటే డబ్బులు కావాలి. అక్కడ కూడా ఏదో స్కాలర్షిప్ అయితే కొంత వచ్చింది, కానీ బ్రతకడానికి కావాలి కదా. అందుకని అతను పగల కాలేజీకి వెళుతూ రాత్రిపూట ఏదో ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తూ అట్లా కష్టపడి చదువుకుంటూ ఉంటాడు. ఇంటి దగ్గర తల్లేమో కొడుకు అప్పుడప్పుడు వచ్చేవాడు, చాలా ఆలస్యంగా వస్తున్నాడు, అందుకని ఆవిడలో ఆ ఏకాంతం, ఆ ఒంటరితనం ఆవిడ ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. అలాగని కొడుకు చెప్పలేదు. అలాంటి ఒంటరితనంలో ఆవిడ జీవిస్తూ కొడుకు కోసం ఎదురు చూస్తూ చివరికి ఆవిడ చనిపోతుంది. ఆ చనిపోయేటటువంటి దృశ్యం కూడా చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఆవిడ చనిపోయాక ఆ ఉత్తరం అందుకుని అప్పు ఇంటికి వెళతాడు. 16-17 సంవత్సరాల వయసు. వెళ్ళేసరికి మేనమామ చెబుతాడు, చూడరా నీ కోసం చూసి చనిపోయింది, నువ్వేమో రాలేదు, భర్తని కూతుర్ని పోగొట్టుకుంది, నువ్వు దూరంగా బ్రతుకుతున్నావు, ఒంటరితనంతోనేమో ఇలా చనిపోయింది అంటాడు. చివరికి తల్లికి కర్మకాండాలు కూడా అక్కడ చేయకుండా ఆ మిగిలినటువంటి వస్తువులన్నీ సర్దుకుని అప్పు కలకత్తా వచ్చేస్తాడు. వాళ్ళ మామయ్య అడుగుతాడు, ఏరా ఈ కర్మకాండలన్నీ చేశాక వెళ్ళొచ్చు కదా అంటే, లేదు, ఇంకా నాకు ఇక్కడ నా ప్రపంచం ఏమీ లేదు, అమ్మ కూడా చనిపోయింది, నేను ఇంకా ఒంటరిని, నా ప్రపంచంలోనికి వెళ్తాను, అమ్మ కర్మకాండలకు కూడా కలకత్తాలో చేస్తానులే అని చెప్పేసి ఆ మిగిలిన వస్తువులేవో తీసుకుని అతన్ని కలకత్తాకి ఒంటరిగా బయలుదేరతాడు. అక్కడితో సినిమా అయిపోతుంది. అదండి అపరాజితో, ఈ పతేర్ పాంచాలికి కొనసాగింపుగా జరిగినటువంటి చిత్రం. దీనిలో కూడా సత్యజిత్ రే వెంటనే ఆ పతేర్ పాంచాలి విజయం దానిలో ఉన్నారేమో, అద్భుతమైనటువంటి సన్నివేశాలు చిత్రీకరించారండి. ఆయన ఎంత సింబాలిక్ గా తీశారంటే ఇందులోని దృశ్యాలు కూడాను, ఈ హరిహర్ గంగ ఒడ్డున పడిపోయినప్పుడు ఆ చుట్టూ సహచరులందరూ తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడతారు. అతను ఆ జ్వరంలోనే గంగా అని కలవరిస్తూ ఉంటే తల్లి కొడుకుని పిలిచి అప్పుని గంగా దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకురారంటే నదిలోకి వెళ్లి నీళ్లు తీసుకొచ్చి నీళ్లు పోస్తాడు. హరిహర్ తల వెనక్కి వాలుస్తాడు. అంతే, అక్కడ దృశ్యం కట్ అయిపోతుంది. మళ్ళా వెంటనే ఒక పావురాల గుంపు ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉంటుంది. చనిపోయాడు అని చెప్పేసి విపరీతమైనటువంటి సంగీతం అలాంటిది ఏమి చూపించరండి, అంత సింబాలిక్ గా చిత్రీకరించారు. అలాగే ఈ అప్పు యొక్క తల్లి చనిపోవడం పల్లెటూళ్ళలో, ఆవిడ ఏకాంతంలో ఉంటుంది, కొడుకు దగ్గర లేడు, ఆ బాధను చూపించడానికని ఎంత అద్భుతంగా చిత్రీకరించారంటే, ఆవిడ ఇంట్లో వరండాలో కూర్చుని ఉంటుంది, ఆ ట్రైన్ వెళుతూ ఉంటుంది, అప్పు వస్తాడేమో అని ఎదురు చూస్తుంది. కానీ తనకు తెలుసు అప్పు రాడు, అతను చదువుకుంటున్నాడు, ఎప్పుడో వస్తాడు, అనుకున్నప్పుడల్లా రాలేడు అని తెలుసు. మరోసారి అప్పు తనని పిలిచినట్టుగా భ్రమపడుతూ ఉంటుంది. భ్రమపడుతూ ఇంట్లో బయటకు వస్తే అక్కడేదో నీళ్ల గుంటలాగా ఉంటే దాని చుట్టూ మిణుగురు పురుగులు ఎగురుతూ ఉంటాయి. మిణుగురు పురుగులు అవి పెద్ద కాంతి ఏమో అన్న భ్రమ కల్పిస్తాయని నిజమైన కాంతిని ఇవ్వలేవు. కొడుకు తన పిలిచాడు అన్న భ్రమలో ఉంది, కానీ కొడుకు నిజంగా రాలేదు. ఆ దృశ్యంలో అక్కడ ఆవిడ చనిపోతుంది. ఇలాంటి దృశ్యాలన్నీ కూడా అత్యద్భుతంగా చిత్రీకరించారండి. అయితే ఈ సినిమాలో ఒక ట్రివియా ఏమిటంటే, ఈ చివరిలో ఈ మిణుగురు పురుగుల్ని చిత్రీకరించేటప్పుడు ఎంత ఫాస్ట్ కెమెరా పెట్టినప్పటికీ కూడా ఆ నిజమైన మిరుగురు పురుగుల్ని పట్టుకోలేకపోయినాయట కాంతిని. అందుకని సత్యజిత్ రే కొంతమందికి నల్ల డ్రెస్ వేసి వాళ్ళకి చిన్న చిన్న టార్చ్ లైట్లు ఇచ్చి ఆ టార్చ్ లైట్లు వెలగడం ఆర్పడం అలా చేయించి ఆ విధంగా ఆ దృశ్యాన్ని చిత్రీకరించారటండి. దాన్ని పక్కన పెడితే నిజంగా ఈ సినిమాలో ఉన్నటువంటి ఆత్మ కూడా చాలా పతేర్ పాంచాలిక కొనసాగింపుగా ఉంటుంది. ఎవరైనా 2 సినిమాలు వరుసనే చూసిన వాళ్ళకి అది సీరియల్ సినిమాలండి, అవే పాత్రలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రెండో సినిమా అపరాజితో కూడా చాలా బాగా ఆడింది. ఈ అపరాజితో సినిమా విమర్శకులని బాగా ఆకర్షించింది, కానీ నిజానికి ఈ ముఖ్యంగా ప్రేక్షకులకి అంతగా దగ్గర కాలేదండి. ఎందుకు అంటే వాళ్ళకి ఏదో అపరాజితులో కొత్తదనం కనపడింది, అదే కొనసాగింపుగా అనిపించిందో ఏమో, కానీ మొత్తానికి అత్యద్భుతమైన విజయం సాధించింది ప్రేక్షకుల్లో అని చెప్పలేము. విమర్శకులకు మాత్రం బాగా నచ్చింది. ఈ సినిమా అయిపోగానే ఆయన ఇంకా ఈ అప్పు గురించిన సినిమా తీద్దామని అనుకోలేదు. ఈ అపరాజితో సినిమా వీళ్ళు జవహర్ లాల్ నెహ్రూకి అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్కి ఇద్దరికీ కూడా ఈ సినిమా వేసి చూపించారు. ఈ సినిమా చూపించినప్పుడు రాజేంద్ర ప్రసాద్ అడిగారట, ఏమిటి అయితే అప్పు ఏమయ్యాడు, మరి ఇక్కడ నుంచి ఒంటరిగా కలకత్తాకి బయలుదేరాడు కదా, తర్వాత ఏమవుతాడు అని. అప్పుడు కూడా సత్యజిత్ ఏమీ ఆలోచించుకోలేదు, ఈ సినిమాకి కొనసాగింపు తీద్దామా వద్దా అని కూడా ఆయనకేం ఆలోచన రాలేదు. అప్పుడు ఆయన అలా డబ్బేసి ఊరుకున్నారు. ఈ సినిమా అయిపోయాక
ఆయన జల్సాఘర్ అని ఒక సినిమా తీద్దామని ప్రారంభించారు. అది కూడా బెంగాలీలో ఉన్నటువంటి ఒక చిన్న కథ. ఆ జల్సాఘర్ అనేది మళ్ళా ఈ అప్పు సినిమా లాగా ఉండదు, అది మామూలుగా ఉండేటటువంటి కథ, అందరికీ సాధారణంగా ఉండేటటువంటి కథ. ఆ కథని తీద్దాం అనుకున్నప్పుడు దానిలో నటించే దర్శకుడు ఏదో విదేశాలకు వెళ్ళడం సంభవించేసరికి ఆ సినిమాని పోస్ట్ పోన్ చేసి ఆ సినిమా బదులుగా ఆయన పరాష్ పతేర్ అని ఇంకో సినిమా తీశారు. ఈ పరాష్ పతేర్ తీసి ఆ సినిమాని విడుదల చేయడానికి ముందు ఈ అపరాజితో చిత్రాన్ని విదేశాల్లో ప్రదర్శించుతున్నాము అని సత్యజిత్ రేని పిలిచారు. అప్పుడు సత్యజిత్ రే ఆ పరాష్ పాతర్ అనే సినిమాని విడుదల చేసి ఈయన విదేశాలకు వెళ్లారు. అపరాజితో సినిమాని అక్కడ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ విమర్శకులు అడిగారు, ఏమండి ఈ రెండో సినిమా కూడా అప్పుతో తీశారు, మరి అప్పుని ఇక్కడ ఆపు చేస్తే ఏం బాగుంటుంది, ఒక్కడే వెళ్ళి మరి కలకత్తాలో ఎలా బతికాడు, ఇలా జీవితంలో అందరినీ కోల్పోయాడు, తల్లిని, తండ్రిని, అక్కని, మా అమ్మగారిని అందరినీ కోల్పోయాడు, ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు, అతని జీవితం ఎలా ఉంటుంది, దీన్ని మళ్ళా సినిమా తీయాలని మీకు అనిపించడం లేదా అని విదేశాల్లో ఉన్న విమర్శకులు అడిగారు. అప్పుడు ఆయన వెనక ముందు ఆలోచించకుండా అవును నేను మూడో సినిమా తీస్తానన్నారట. ఆయనకు అప్పట్లో ఆలోచనలో కూడా ఏమి లేదు ఏం తీద్దామని. అలా ఆయన విదేశాల్లోని విమర్శకుల దగ్గర అనుకోకుండా కానీ ఆయన ఒప్పేసుకున్నాక ఖచ్చితంగా ఆయన మూడో సినిమా తీయాల్సి వచ్చింది. ఆ మూడో సినిమానే అపూర్ సంసార్. ఈ మూడు సినిమాల్ని కలిపి ఇది పథేర్ పాంచాలి, అపరాజితో, అపూర్ సంసార్, ఈ మూడింటిని కలిపి అప్పు ట్రయాలజీ అంటారు. అంటే అప్పు జీవితం మీద ధారావాహికంగా సాగినటువంటి మూడు సినిమాలు. అయితే ఈ పరేష్ పాతర్ సినిమా అయిపోయాక ఆయన అంతకు ముందు అనుకున్నటువంటి జల్సాఘర్ సినిమాని తీసి ఈ రెండు సినిమాలు కూడా ఒక మాదిరిగా ఆడినాయి. అప్పుడు ఈ మూడో సినిమాకి ప్రారంభించారు అపూర్ సంసార్. అప్పటికి ఆయన పరిస్థితి ఎలా ఉంది, 1955లో పథేర్ పాంచాలి వస్తే ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచింది. దాని తర్వాత 3 సినిమాలు తీశారు. ఒక దురదృష్టం ఏమిటంటే ఈ 3 సినిమాలు కూడా ప్రేక్షకుల్లో విపరీతంగా ఆకర్షించలేదు. అందుకని 4వ సినిమా ఎట్లాగైనా సరే ప్రేక్షకులకు దగ్గరయ్యేలాగా తీయాలి. ఆ 3 సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి, అవార్డులు వచ్చినాయి. అయితే పథేర్ పాంచాలిని చూసినంతగా సాధారణ ప్రేక్షకులు మిగతా 3 సినిమాలని ఆదరించలేదు. అందుకని ఆయనకి సవాల్ 4వ సినిమా, ఎట్లాగైనా సరే ప్రేక్షకులకు దగ్గర అవ్వాలి, ప్రేక్షకుల్లో కూడా విజయవంతమైనటువంటి సినిమా తీయాలి. అప్పుడు ఆయన అపరాజితోకి కొనసాగింపుగా పథేర్ పాంచాలికి కొనసాగింపు అపరాజితో, అపరాజితోకి కొనసాగింపు అపూర్ సంసార్, ఆ కథ అనుకున్నారు ఆయన. ఈ అపరాజితో నవల చదివినప్పుడే ఆయనకి మూడో సినిమాకి కథ తట్టింది. ఆ అపూర్ సంసార్ సినిమాని 1959లో విడుదల చేశారండి. ఈ కథ కూడా ఎలా ఉంటుందంటే మొదటి 2 సినిమాల్లో ఉన్నటువంటి ఆ హ్యుమానిటీ కానివ్వండి, ఆ సున్నితత్వం కానీ, పొయిట్రీ కానీ మూడో సినిమాలో కూడా కొనసాగినాయి. ఈ మూడో సినిమాలో కథ ఏమిటంటే అపరాజితో ఎక్కడ ఆగిపోయిందో అపూర్ సంసార్ అక్కడ మొదలవుతుంది. అంటే అప్పు అతనికి డిగ్రీ అయిపోయింది, కలకత్తా ఒక్కడే వచ్చేశాడు, తల్లి అక్కడ చనిపోయింది, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. కలకత్తాలో ఒక్కడే ఒక గదిలో ఉండి ఉద్యోగం కోసం వెతుక్కోవడంతో ఈ మూడో సినిమా మొదలవుతుంది. మామూలు ఉద్యోగం కంటే ఏదైనా మంచి ఉద్యోగం కావాలని వెతుకుతూ ఉంటాడు. ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. తన దగ్గర ఉండే పుస్తకాలు అమ్ముకుని దాంతో అతని జీవితం గడపడం, ఆ అద్దె కట్టుకోవడం, ఇలాంటి పనులని చేస్తూ ఉంటాడు. ఆ ట్రైన్ స్టేషన్ పక్కనే ఒక గదిలో అద్దెకుంటూ ఉంటాడు. ఈలోగా ఏమవుతుందంటే అతనికి తన కథనే, ఒక ఆత్మకథనే, జీవిత కథనే ఒక నవల్లాగా రాస్తాడు. ఆ నవల రాసి నవలని ఏమైనా పబ్లిషింగ్కి ఇస్తే డబ్బులు వస్తాయేమో, మంచి ఉద్యోగం దొరికే వరకు అవి సరిపోతాయి అనే ఉద్దేశంతో నవల రాయడం ప్రారంభిస్తాడు. ఇలా ఉండగా నిరుద్యోగిగా ఉన్నాడు, నవల రాస్తున్నాడు. ఒక మిత్రుడు పులు అని అతను వచ్చి, అరే నేను ఇలాగా పల్లెటూరు వెళ్తున్నాను, మా కజిన్ ఒక అమ్మాయికి పెళ్లి ఉంది, నువ్వు కూడా రా అని అప్పుని తీసుకెళ్తాడు. అప్పు, పులు వీళ్ళిద్దరూ ఆ పులు వాళ్ళ కజిన్ సిస్టర్ మ్యారేజ్ కని ఊరు వెళ్ళేటప్పుడు పడవలో ఆ పులు అన్నతను అప్పు రాసిన ఆ నవలను చదువుతాడు. నవల చదివి చాలా బాగుంది, చాలా బాగా రాస్తున్నావు, దీన్ని కొనసాగించు అంటాడు. సరే వాళ్ళు ఊరు వెళ్ళారు. ఈ మిత్రుడి యొక్క కజిన్ సిస్టర్ పెళ్లి అక్కడ. ఆ పాత్ర పేరు అపర్ణ, అప్పునేమో మన కథానాయకుడు, అపర్ణ అమ్మాయి పేరు. అక్కడ పెళ్లి జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే పెళ్లి కొడుక్కి మతి ఉండదు సరిగ్గా, అతను కొంచెం మతి భ్రమించినటువంటి వ్యక్తి.
ఏదో కారణాంతరాల వల్ల అతనికి పెళ్లి చేయడానికి నిర్ణయించుకుంటారు. తీరా అతన్ని పెళ్లి పందిరిలోకి తీసుకొచ్చేసరికి అతను మతిలేని వాడని తెలుస్తుంది. పెళ్లి ఆగిపోతుంది. అయితే ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటారంటే, ఇది అశుభము, పెళ్లి ఆగిపోయింది, ఈ అమ్మాయి కనుక ఇప్పుడు పెళ్లి కాకపోతే భవిష్యత్తులో కూడా పెళ్లి అవ్వడం కష్టమవుతుంది అని వాళ్ళు రకరకాల మాటలు అంటారు. ఇదంతా అప్పు చూస్తూ ఉంటాడు. అప్పు మిత్రుడు కూడా చెప్పిన మీదట ఇతను అపర్ణని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వెళ్ళి అపర్ణని పెళ్లి చేసుకుంటాడు. ఏదో చుట్టం చూపుగా వెళ్ళి మిత్రుడితో పెళ్లికి చూద్దామని వెళ్ళిన వాడు చివరికి పెళ్లి కొడుకుగా మారి అపర్ణని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని ఆమెను కలకత్తా తీసుకొస్తాడు. కలకత్తా తీసుకొచ్చి మళ్ళా తన ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంటాడు. కొత్త కాపురం, ఎందుకంటే జీవితంలో ఎప్పటి నుంచి ఒంటరితనమే. చిన్నప్పుడు అక్క చనిపోయిన దగ్గర నుంచి, తర్వాత తండ్రి చనిపోయిన దగ్గర నుంచి ఒక్కడే చదువుకోవడానికి వచ్చి, తల్లి అక్కడ చనిపోయిన దగ్గర నుంచి ఒంటరి వాడయ్యాడు. ఇప్పుడు ఒక తోడు దొరికింది. కాకపోతే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవదు. ఏమవుతుందంటే అపర్ణ గర్భవతి అయ్యి తను ప్రసవానికని పుట్టింటికి వెళుతుంది. పుట్టింటికి వెళ్ళి అక్కడ చనిపోతుంది. ఆ విషయం కూడా అప్పుకి తర్వాత తెలుస్తుంది. అప్పుకి తెలిసి ఇంకా అతను పిచ్చివాడై తను సంభాళించుకోలేక దేశాలెంటే వెళ్ళిపోతాడు. అక్కడ అప్పు భార్య అపర్ణ ఒక కొడుకు జన్మనిచ్చి చనిపోయింది. ఆ విషయం తెలుసు, కానీ కొడుకుని చూడడానికి కూడా ఇష్టపడ్డావు. ఏమైనా సరే అతను ఇంకా తాను సర్దుకోలేక దేశాల మీద వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తుంది, ఒక 4-5 సంవత్సరాలు. ఆ మిత్రుడికి తెలిసింది, ఆ మిత్రుడు ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు. అతను విదేశాల నుంచి మళ్ళీ బెంగాల్ వచ్చినప్పుడు ఇలా అతను అప్పు ఎక్కడో దేశ పర్యటనకు వెళ్ళిపోయాడు, కొడుకును కూడా చూడలేదు అని తెలుసుకుని ఎలాగో వెతికి అప్పును పట్టుకుంటాడు. అప్పును పట్టుకుని, ఇది పొరపాటురా, ఇలా చేయకూడదు, కొడుకున్నాడు, కనీసం అపర్ణ చనిపోయింది, ఆ బాధతో నువ్వు ఇలా అయిపోవడం మంచిది కాదు, వెళ్ళి కొడుకుని తెచ్చుకో అని చెప్తాడు. అయినా కానీ వినడు. చివరికి ఎలాగో అతన్ని ఒప్పిస్తాడు. అప్పు వెళతాడు అత్తగారింటికి. వెళ్ళేసరికి కొడుకు అప్పటికి 5-6 సంవత్సరాలు. వెళ్ళి నేను మీ నాన్నని అంటాడు, కానీ కొడుకు నమ్మడు. తాత కూడా చెబుతాడు, లేదురా నిజంగా మీ తండ్రినేనని. అతను నమ్మడు. కానీ చివరికి తాతగారు కొట్టబోయేసరికి తండ్రి కాపాడతాడు. ఆ తండ్రి అని తెలుసుకోకపోయినా ఏదో అభిమానంతో, ఇలా తనని తాత దగ్గర నుంచి కాపాడని అభిమానంతో ఏమో ఇతని దగ్గరికి వచ్చి, నన్ను కలకత్తా తీసుకెళ్తావా, మా నాన్న చూపిస్తావా, మా నాన్న నాతో మాట్లాడతావా అంటాడు ఆ చిన్న పిల్లడు. ఆ చిన్న పిల్లని భుజాన్ని ఎక్కించుకుని అప్పు కలకత్తాకి వెళుతూ ఉంటాడు. అక్కడ సినిమా అయిపోతుంది. అది 3వ సినిమా అండి, అపూర్ సంసార్. ఈ అపూర్ సంసార్లో కూడా సత్యజిత్రే అద్భుతమైనటువంటి దృశ్య కవితలు రాశారు. ఒక కవిత్వమే ఆయన సినిమా చూడడం అంటేను. దీంట్లో ఒక చిన్న దృశ్యం చెప్తాను. అపర్ణ చనిపోయింది అని వాళ్ళ కజిన్ బ్రదర్ ఇక్కడికి వార్త తీసుకొస్తాడు. అప్పు ఏదో ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అంతకుముందే అపర్ణ ఉత్తరం రాసింది, ఇలాగా నేను ప్రసవించబోతున్నాను అని. ఆ ఉత్తరం చదవడానికని అతను ఆఫీసులో ఓపెన్ చేస్తే ఎవరో పక్క గుమస్తా చూస్తాడు. సరే ఇంటికి వెళ్ళి తిరిగ్గా చదువుకుందామని ట్రామ్లో వచ్చేటప్పుడు ఓపెన్ చేద్దామంటే పక్క వాళ్ళు చూస్తారు. ఇలాగూ కాదు అని ట్రామ్ కూడా దిగాక నడుచుకుంటూ ఇంటికి వచ్చేటప్పుడు ఆ రైలు పట్టాల పక్క నుంచి అక్కడ ఉత్తరం చదువుతాడు. ఉత్తరం చదవడం అంటే అపర్ణ స్వరమే వినిపిస్తూ ఉంటుంది. ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఆ అపర్ణ కజిన్ బ్రదర్ ఉంటాడు. ఇతను ఒక్కసారి ఆశ్చర్యపోతాడు, ఎందుకు వచ్చాడు అని. ఏదో శంక అతనికి కలుగుతుంది. అతను చెప్తాడు, ఇలా అపర్ణ చనిపోయింది, కొడుకు జన్మనిచ్చి అని. ఇక తట్టుకోలేక వెంటనే అతను కొడతాడు. ఇంకా పిచ్చివాడైపోయి రోజుల తరబడి ఇంట్లో నుంచి బయటికి రాడు. తర్వాత రైలు కింద పడిపోయి ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకుంటాడు. ఈ దృశ్యాలన్నీ కూడా మామూలుగానండి ఉత్తరం వచ్చింది, భార్య చనిపోయింది అని ఒక సంభాషణలో చెప్పేసేయచ్చు. అలా కాకుండా ఇట్లా ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన, ఒక కవిత్వం రాసినట్టుగా దాన్ని చెప్పడం అనేది సత్యజిత్రే యొక్క ప్రత్యేకత. ఈ 3 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసనే చూస్తూ ఉంటే నిజంగా ఒక అప్పు యొక్క జీవితం పుట్టిన దగ్గర నుంచి వివాహం అయ్యి అతనికి కొడుకు పుట్టి ఆ కొడుకును కూడా తీసుకుని కలకత్తా రావడం వరకు ఒక చక్కటి అద్భుతమైనటువంటి దృశ్య కావ్య సరళిని చూస్తున్నట్టుగా ఉంటుందండి ఈ అపూర్ సంసార్ సినిమా ముగిశాక. 3 సినిమాలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. 3టిని కూడా మీరు సబ్ టైటిల్స్తో చూడొచ్చు. నా సిఫారసు ఏమిటంటే 3టిని కూడా వరుసనే చూడండి. ఎప్పుడైనా జీవితంలో చాలా యాంత్రికత ఉంది, ఏమిటో మొద్దుబారిపోతుంది, మెకానికల్ అయిపోతుంది, ఏమీ తోచటం లేదు, జీవితంలో సున్నితత్వం కోల్పోతున్నాము అని ఎప్పుడైనా అనిపిస్తే వెంటనే ఈ 3 సినిమాలు చూడండి. ఒకసారి జీవితంలో సున్నితత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎంతగా ఒకరిని ప్రభావితం చేస్తాయి,
ఒకళ్ళు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా సత్యజిత్ రే 60 సంవత్సరాల క్రిందట తనదైన శైలిలో తనదైన కవిత్వంతో వెండి తెర మీద చిత్రీకరించారండి ఈ 3 చిత్రాలు. నేను ఈ 3 సినిమాలు చూసుకుంటేనండి, మూడింటిలో కూడా ఒక సామాన్యమైనటువంటి విషయాలు, అంటే కామన్ గా ఉండేటటువంటి విషయాలు కనిపిస్తాయండి. ఏమిటంటే, అప్పు పుట్టడం మొదటిది, చదువుకోవడం రెండవది, పెళ్ళవడం బాధలు మూడవది కదా. మూడింట్లోనూ కామన్ గా కనిపించేటువంటి కొన్ని విషయాలు మరణం, కొన్ని పాత్రలు రాలిపోవడం. మొట్టమొదటి సినిమాలో వృద్ధురాలు రాలిపోతుంది, అక్క రాలిపోతుంది. రెండో సినిమాలో తండ్రి తల్లి ఇద్దరు రాలిపోతారు. మూడో సినిమాలో భార్య వెళ్ళిపోతుంది. జీవితంలో చాలా బంధాలు అనుబంధాలు ఉన్నాయనుకుంటాం, కానీ ఇవన్నీ కూడా ఒకటొకటే తెగిపోతూ ఉంటాయి. కానీ మనిషి అన్నవాడు ముందుకు నడుస్తూ ఉండాలి, అది కూడా కనపడుతుంది ఈ 3 సినిమాలో వరుసనే చూస్తూ ఉంటాను. అలాగే ఇంకొకటి రైలు. మొట్టమొదటి సినిమాలో చిన్నపిల్లలిద్దరూ రైలును దూరంగా చూసి చాలా ఆశ్చర్యపడతారు, మొట్టమొదటిసారిగా ట్రైన్ చూస్తున్నాము అని. రెండో సినిమాలో ఇతను ట్రైన్ స్టేషన్ పక్కనే అద్దెకుంటాడు. మూడో సినిమాలో ఆ ట్రైన్ స్టేషన్ పక్కన అద్దెకుంటడం, రైలు కింద పడిపోదాం అనుకోవడం, రైలు పట్టాల దగ్గర నుంచి నడుచుకుంటూ రావడం, అది కూడా మూడింట్లోనూ కామన్ గా కనపడుతుంది. ఇంకొకటి 3 సినిమాల్లో కూడా చిట్ట చివరి దృశ్యం ఒక ప్రయాణానికి నాంది. మొట్టమొదటి సినిమా చివర్లో వాళ్ళు ముగ్గురు కాశీ వెళ్ళిపోదాం అనేటటువంటి ప్రయాణానికి నాందితోటి ఆ సినిమా ముగుస్తుంది. రెండో సినిమాలో ఈ కుర్రవాడు తల్లిని కూడా కోల్పోయాక అప్పు ఒక్కడే కలకత్తాకి బయలుదేరడం, ఆ ప్రయాణానికి నాందితో రెండో సినిమా ముగుస్తుంది. మూడో సినిమాలో కొడుకుని భుజం మీద ఎక్కించుకుని కలకత్తాకి రావడం, ఆ ప్రయాణానికి నాందితో మూడో సినిమా ముగుస్తుంది. అదండి అప్పు ట్రయాలజీ. ఈ అప్పు ట్రయాలజీ మీద చాలా పరిశోధనలు జరిగినాయి, చాలా ప్రసంగాలు, చాలా వ్యాసాలు కూడా వచ్చినాయి. మరి మిగతా భాషల్లో కానీ మిగతా భారతీయ సినిమాల్లో కానీ ఇలాగా సీక్వెల్ గా వచ్చినటువంటి సినిమాలు అదే పాత్రలతోటి ఇలా ఒక జీవితాన్ని పొడిగింపుగా వచ్చినాయి. అంటే ఆ పాత్రలతోటి వేరే సంఘటనలు కాకుండా ఇలా చిన్నపిల్లడు కొంచెం పెరగడం, మరికొంచెం పెరగడం, ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినటువంటి సినిమాలు ఎక్కువగా లేవు అనుకుంటున్నాను నాకు తెలిసినంతలోను. ఇదండి అప్పు ట్రయాలజీ గురించినటువంటి విశేషాలు. మరి సత్యజిత్ రే గారి జీవితంలో, ఆయన సినీ జీవితంలో మిగతా కోణాలు చాలా ఉన్నాయి. కేవలం మన దర్శకుడిగా కొన్ని సినిమాలు మాత్రమే చూసాము. ఇందాక శ్రోత చెప్పినట్టుగా జనారణ్య, సీమబద్ధ, ప్రతిద్వంది, మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయండి. అన్ని సినిమాల గురించి మనం మాట్లాడుకోలేం, కానీ వచ్చే వారం ఏం చేద్దామంటే సత్యజిత్ రే గారి మిగతా సినిమాల గురించి క్లుప్తంగాను, అలాగే ఆయన కళాకారుడిగా ఆయన జీవితంలోని మిగతా కోణాలు, రచయితగా ఆయనలోని కోణం, అలాగే కళాకారుడిగా ఆయనలోని కోణం, అంటే చిత్రాలు వేయడం, ఇలాంటి విశేషాలతోటి వచ్చే వారంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామండి. బహుశా మనం కౌముది సంచిక కార్యక్రమాన్ని, కౌముది వీక్లీ మ్యాగజైన్ ని ప్రారంభించాక ఒక వ్యక్తి గురించి 3 వారాలు మించి మాట్లాడుకోవడం సత్యజిత్ రే తోటే అనుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టుగానే నిజానికి 4 గంటలు కూడా సరిపోదండి. మనం క్లుప్తంగా మాట్లాడుకుంటున్నాం, ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వచ్చే సంచికలో కూడా కౌముది వీక్లీ మ్యాగజైన్ 56వ సంచికలో కూడా సత్యజిత్ రే యొక్క కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.